వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ గొప్ప మనసున్న మహనీయుడు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడం సాహసోపేత చర్య. ఉమ్మడి జిల్లాలో సీఎం కేసీఆర్ మంత్రులు ఎమ్మెల్యేల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు. శాసనసభ సమావేశాలను వీక్షించిన ఆస్ట్రియా నేషనల్ కౌన్సిల్ బృందం. శాసనసభలో ఘన స్వాగతం పలికి సన్మానించిన స్పీకర్ పోచారం. రాష్ట్రంలో మే 6 నుంచి ఇంటర్, మే 23 నుంచి ఎస్ఎస్సీ పరీక్షలు. రీషెడ్యూల్డ్ విడుదల చేసిన సంబంధిత బోర్డు ఉన్నతాధికారులు. దార్శనికుడు, దృఢ సంకల్పం, ధైర్యశీలి సీఎం కేసీఆర్. శాసన మండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడి. కంటోన్మెంట్ అధికారులకు రక్షణ కల్పించాలి. తెలంగాణలో జాతీయ రహదారులు విస్తరించాలి. లోక్సభలో ఎంపీ బీబీ పాటిల్ డిమాండ్. తెలంగాణ విభజన సరైన రీతిలో జరగలేదని ప్రధాని మోడీ చెప్పడం విడ్డూరం. రాజ్యసభలో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి ప్రధానిపై కౌంటర్. దళిత బంధు యూనిట్ల స్థాపనలో లబ్ధిదారులకే పూర్తి స్వేచ్ఛ. ప్రగతి భవన్ లో దళిత బంధుకు ఎంపికైన లబ్ధిదారులతో కలెక్టర్ సిఎన్ఆర్ ముఖాముఖి. విద్యార్థులు విద్యార్థి దశ నుంచి లక్ష్యం వైపుగా సాగాలి. అర్సాపల్లిలోని ఓ పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ లో జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్. ముగిసిన రాష్ట్ర అసెంబ్లీ శాసన మండలి బడ్జెట్ సమావేశాలు. అసెంబ్లీ ఆవరణలో తేనేటి విందులో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మంత్రి ప్రశాంత్ రెడ్డిపై ఓ యువకుడి వీరాభిమానం. చేతిపై మంత్రి వేముల బొమ్మను పచ్చబొట్టుగా వేసుకున్న యువకుడు చింటూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టుల నోటిఫికేషన్ ఇస్తుంది. ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు అదనపు డీజీపీ నాగిరెడ్డి ఆదేశం. ప్రత్యక్ష వేలం ద్వారా ధరణి టౌన్షిప్ లో 30.37 కోట్ల ఆదాయం. కామారెడ్డి కలెక్టర్ జితేష్ బి పాటిల్. ఆస్ట్రియా నేషనల్ కౌన్సిల్ అధ్యక్షులు వుల్ఫ్ గ్యాంగ్ సుబోట్కా క్రిస్టినాల ఆధ్వర్యంలో 17 మంది సభ్యుల బృందం తెలంగాణ శాసనసభ సమావేశాలు వీక్షించారు. ఆస్ట్రియా నేషనల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మిస్టర్ వుల్ఫ్ గ్యాంగ్ సుబోట్కా, ఆస్ట్రియా ఫెడరల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ క్రిస్టినా స్వర్ట్స్పచ్ నేతృత్వంలోని 17 మంది పార్లమెంట్ సభ్యుల బృందం 2 రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ రాష్ట్రానికి విచ్చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు విచ్చేసిన ఆస్ట్రియా బృందం సభ్యులు ముందుగా గ్యాలరీ ద్వారా శాసనసభ సమావేశాలు వీక్షించారు. అనంతరం శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో శాసనసభ భవనంలోని కమిటీ హాల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ గొప్ప చరిత్ర, ఘనమైన సంస్కృతి, సాంప్రదాయాలను కలిగిన తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం పలికారు. హైదరాబాద్ 400 సంవత్సరాలకు పైబడిన నగరమని తెలిపారు. లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ సేవాధికారి బాలయ్య, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హర్ ఎక్సలెన్సీ మిస్ క్రిస్టియన్ స్క్వార్జ్ఫచ్, President of the Federal Council, Upper House, members of Parliament, Ms.
Enjeka Hebel Kembadzer, Secretary International Affairs, Austrian Parliament and other members and officers of the delegation. At the outset, I heartily welcome all of you to this historic city of Hyderabad, which has the eminent history of 400 years old. I am very happy to note that your visit was timely as the budget session of our state legislative assembly was in work, and it will throw some light about the functioning of government of Telangana under the dynamic leadership of our Honorable Chief Minister Sri K. Chandrasekhar Rao. తెలంగాణలో మే 23 నుంచి 10th, మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సంబంధిత బోర్డు అధికారులు బుధవారం షెడ్యూల్ విడుదల చేశారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలకు సంబంధించి సవరించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మే 23వ తేదీ నుంచి 10th ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ షెడ్యూల్ ను బుధవారం విడుదల చేసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. అలాగే మే 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సవరించిన పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం విడుదల చేసింది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు 6 నుంచి మే 23వ తేదీ వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు 7 నుంచి 24 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇక ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై ఓ యువకుడు తనదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నాడు. వేల్పూర్ మండలం వాడి గ్రామానికి చెందిన చింటూ అనే యువకుడు ఉపాధి నిమిత్తం దుబాయ్లో ఉంటున్నాడు. మంత్రిపై అభిమానాన్ని చాటుకునేందుకు చేతిపై వేముల బొమ్మతో పాటు విపిఆర్ అన్న అని రాయించుకున్నాడు. మంత్రి పుట్టినరోజు సందర్భంగా దుబాయ్లో ఈ టాటూ వేయించుకోవడం విశేషం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారులకు రక్షణ శాఖ ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ బీబీ పాటిల్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలన్నారు. తెలంగాణలోని జాతీయ రహదారులను విస్తరించాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో రోడ్ల విస్తరణకు సంబంధించిన అంశంపై ఇవాళ లోక్సభ 0 అవర్లో టీఆర్ఎస్ ఎంపీ భీమ్రావ్ బశ్వంతరావు పాటిల్ మాట్లాడారు. కంటోన్మెంట్ ప్రాంతం సికింద్రాబాద్ నగరంలోని ఉత్తర దిక్కున ఎక్కువగా విస్తరించి ఉందన్నారు. కంటోన్మెంట్ ప్రాంతానికి మేజర్ రోడ్లు కనెక్ట్ అయ్యాయని, నాగపూర్, చంద్రపూర్ రోడ్లు ఆ మార్గంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ట్రాఫిక్ డిమాండ్ నేపథ్యంలో కంటోన్మెంట్ ప్రాంతంలో కొంతవరకు రోడ్లను విస్తరించినా అక్కడి అధికారుల ప్రోత్సాహం లేక రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపట్టిందని, ట్రాఫిక్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ఫ్లైఓవర్లు, బ్రిడ్జ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. కంటోన్మెంట్ లో సివిల్ ట్రాఫిక్ ను రాత్రిపూట నిలిపివేస్తున్నారని, దీనివల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. అందుకే స్థానిక కంటోన్మెంట్ అధికారులతో తరచూ ఘర్షణ తలెత్తుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని, స్థానిక కంటోన్మెంట్ అధికారులకు సూచనలు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖను టీఆర్ఎస్ ఎంపీ భీమ్రావ్ పాటిల్ కోరారు. పర్మిషన్ల విషయంలో సహకరించాలని ఆయన అభ్యర్థించారు. పర్మనెంట్ గా సమస్య పరిష్కారం కోసం సహకరించాలని భీమ్రావ్ కోరారు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రహదారులను విస్తరించాలని సూచించారు. భీమ్రావ్ పాటిల్. Thank you, sir. Sir, with your permission, I would like to change the subject as I have already spoken on railway issue yesterday, sir. Today, I would like to raise a very important issue pertaining to our Telangana state. Sir, Sikindrabad cantonment area is spread over large part of northern side of Hyderabad city. Two major roads connecting Nagpur and interstate highways connecting Chandrapur and a few state roads are passing through the cantonment. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నామని తెలపడంతో జెడ్పీ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సమక్షంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, జెడ్పీ చైర్మన్ విఠల్ రావులకు పాలాభిషేకం చేశారు. నిజామాబాద్ జిల్లా ప్రజా పరిషత్ లో ఈ రోజు ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకున్న విషయంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠల్ రావు ఆధ్వర్యంలో
టీఆర్ఎస్ కేసీ ఆధ్వర్యంలో కేసీఆర్ కు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకున్నందుకు కేసీఆర్ కు మరియు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితకు నిజామాబాద్ మంత్రులు, ఎమ్మెల్యేలకు, అన్ని మండలాల ఎంపీపీ మరియు జెడ్పీటీసీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షులు మల్లేష్, ఉపాధ్యక్షులు విక్రమ్ గౌడ్, మోపాల్ మండల అధ్యక్షులు రవికుమార్, నందిపేట్ మండల అధ్యక్షులు సంతోష్ గౌడ్, గంగాధర్, మాక్లూర్, మోయిన్లు తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో ఆఖరి రోజు మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో ఫీల్డ్ అసిస్టెంట్స్ 7,600 చిల్లర మంది ముఖాల్లో చిరునవ్వు చిందేటట్టు మరి అనౌన్స్ చేయడం జరిగింది. గతంలో తీసివేసిన వీళ్ళందరినీ మనోళ్ళే, మన కుటుంబ సభ్యులే, మరి వాళ్ళందరినీ తిరిగి తీసుకుంటున్నామని సీఎం గారు చెప్పినప్పుడు ఈ సందర్భంగా దార్శనికత, దక్షత, దాతృత్వం, దృఢ సంకల్పం, ధైర్యం ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. అభివృద్ది సంక్షేమాలతో పాటు 25 సూచికల్లో తెలంగాణ నెంబర్ 1 గా పేరు పొందడం గర్వకారణమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికత, ప్రణాళిక బద్దత వల్ల దేశంలోనే తెలంగాణ పవర్ హౌస్ గా నిలబడుతుందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ ప్రగతి పథంలో ముందుకు వెళ్తున్నామన్నారు. 2014 సంవత్సరంలో 1,00,000 కోట్లుగా ఉన్న బడ్జెట్ 2022 సంవత్సరంలో 2,56,000 కోట్లకు చేరిందన్నారు. ఇది అభివృద్ధికి సూచిక అని కొనియాడారు. సామాజిక ఆర్థిక అసమానతలను తొలగించే విధంగా అంచెలంచెలుగా బడ్జెట్ కేటాయిస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. దేశ జీడీపీకి అత్యధికంగా తెలంగాణ రాష్ట్రమే బాసటగా నిలుస్తుందన్నారు. 29,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఈ సందర్భంగా తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రీన్ ఫండ్ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. ఆలయాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ఎన్నో నిధులు మంజూరు చేస్తుందని, దుబ్బా రాజేశ్వర స్వామి ఆలయానికి 70 లక్షలు, కొండగట్టు అంజన్న స్వామికి 10 కోట్ల నిధులు గతంలోనే ప్రభుత్వం విడుదల చేసిందన్నారు కవిత. చివరగా ఐకేపీ, మెప్మా, సెర్ప్ ఉద్యోగులకు అనుకూలంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ గారి యొక్క పర్సనాలిటీ ఈ డెవలప్మెంట్ అంతటి కూడా కారణమని చెప్పక తప్పదు. 2014లో ఏనాడైతే రాష్ట్రం సాధించుకున్నామో వారికి ఉన్నటువంటి ఓరియంటేషన్, వారికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ తో అనేకమైన చర్యలు తీసుకున్నాం కాబట్టి ఇవాళ రాష్ట్రానికి ఒక డెవలప్మెంట్ సాధ్యమైంది అధ్యక్ష. అది రాకెట్ సైన్స్ అయినా సరే, రబీ పంట గురించి అయినా సరే ఆయన మాట్లాడగలరు, తెలుసుకోగలరు. అది నీటిపారుదల రంగమైనా సరే, నిరుపేదలకు ఇచ్చేటటువంటి పెన్షన్ అయినా సరే వారు దాన్ని సమానంగానే గౌరవించి అంతే సమయం వారు కేటాయించడం జరుగుతుంది. వారు కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, కరెంటు కష్టాలు తీర్చినా అద్భుతమైనటువంటి దార్శనికత, దక్షత, దాతృత్వం, దృఢ సంకల్పం, ధైర్యం ఉన్నటువంటి మన నాయకుడు కేసీఆర్ గారి వల్లనే ఇవన్నీ సాధ్యమైందని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఇక్కడ ప్రవేశపెట్టినటువంటి అప్రోప్రియేషన్ బిల్ కి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ దళిత బంధు యూనిట్ల ఎంపికతో పాటు వాటిని తమకు నచ్చిన చోట స్థాపించుకునే పూర్తి స్వేచ్ఛ లబ్ధిదారులకు ఉంటుందని కలెక్టర్ సిఎన్ఆర్ స్పష్టం చేశారు. నిజామాబాద్ అర్బన్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో దళిత బంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులతో బుధవారం స్థానిక ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మార్గనిర్దేశం చేశారు. లబ్ధిదారులు ఇప్పటికే ఏదైనా వ్యాపారంలో కొనసాగుతున్నట్లయితే దళిత బంధు కింద అందించిన ఆర్థిక సాయంతో దానిని మరింతగా విస్తరించుకునే వెసులుబాటు సైతం ఉందని కలెక్టర్ సూచించారు. ఎటొచ్చి ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సరైన నిర్ణయంతో, పరిపూర్ణమైన అవగాహనతో సద్వినియోగం చేసుకుని దళిత కుటుంబాలు ఆర్థిక అభ్యున్నతి సాధించాలన్నదే దళిత బంధు పథకం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఎలాంటి పూచీకత్తు, బ్యాంకు కన్సెంట్ వంటి ఇబ్బందులు లేకుండా, నయా పైసా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం గ్రాంట్ రూపంలో 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుందన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో యూనిట్ల స్థాపనకు శ్రీకారం చుట్టనున్నందున నెలకొల్పబోయే వ్యాపారంపై సమగ్ర అవగాహనను ఏర్పరచుకోవాలని, ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, నిజామాబాద్ ఆర్డీఓ రవి, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ రమేష్, మెప్మా పేడీ రాములు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు విద్యార్థి దశ నుంచే తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ అన్నారు. బుధవారం నగరంలోని అర్సపల్లి విద్యా కాన్వెంట్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన
సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ముఖ్య అతిథులైన వారికి విద్యా కాన్వెంట్ హైస్కూల్ ప్రిన్సిపల్ సాజిదా పర్వీన్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులు మార్చ్ పాస్ట్ చేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైన్స్ ఫేర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు విద్య దశ నుండే వివిధ రకాలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ దేశానికి ఆదర్శంగా నిలవడమే తమ ధ్యేయంగా భావిస్తారని, ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల్లో భవిష్యత్తును భావితరాలకు ఎంతో మేలు చేకూరుస్తాయని ఆమె అన్నారు. అంతేకాకుండా విద్యార్థి దశ నుంచి నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తారని ఆమె అన్నారు. ముఖ్యంగా ఇలాంటి సైన్స్ ఫేర్ కార్యక్రమం చేయడం వల్ల తమ లక్ష్యాన్ని చేరేందుకు ఎంతో కష్టపడుతూ ఒకవైపు స్కూల్ యాజమాన్యం, మరోవైపు తమ తల్లిదండ్రుల పేరును ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారని ఆమె అన్నారు. అందరూ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ డిస్ప్లేలో పెట్టారు. సో 20 ప్రాజెక్ట్స్ చేశారు. దాంట్లో చాలా మంచి మంచి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ పెట్టడం జరిగింది. సో మనం వాటర్ నుంచి రెయిన్ఫాల్ వస్తే ఎలా కనుక్కోవాలి, ప్లస్ ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ చేయొచ్చు వాటర్ నుంచి. ఈ కార్యక్రమంలో విద్యా కాన్వెంట్ హైస్కూల్ డైరెక్టర్ బారి, సెక్రటరీ రఫీక్, సుమలత, మమతతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఒకరికొకరు సహకరించుకొని అభివృద్ధి చెందాలని ఏసీపీ వెంకటేశ్వర్ సూచించారు. మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా క్యాలెండర్ ను నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరం కలిసి ఉండాలని, ఒకరికొకరు సహకారం అందించుకొని మన రాష్ట్ర వెనుకబడిన కులాల వారికి అవసరమైన సహకారం చేసుకోవాలని సూచించారు. మనలో ఉన్న పేదవారికి చదువుకునేటప్పుడు వారికి అవసరమైన సహకారం చేయాలని కోరారు. స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బుస ఆంజనేయులు, రూరల్ సీఏ నరేష్, తోట రాజశేఖర్, అబ్బపూర్ రవీందర్, చిట్టి నారాయణ రెడ్డి, గుప్తా ప్రసాద్, హరిచరణ్, నాగరాజు, శంకర్, నర్సయ్య, 100 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ధరణి టౌన్షిప్ లో ఫ్లాట్ల విక్రయం ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రెట్టింపునకు పలుకుతున్నాయని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం అడ్లూర్ శివార్లోని ధరణి టౌన్షిప్ లో ఫ్లాట్లకు స్థానిక ఓ ఫంక్షన్ హాల్లో వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధర చదరపు గజానికి 7,000 రూపాయలు ఉందని తెలిపారు. వేలం ద్వారా కొన్ని ఫ్లాట్లు చదరపు గజానికి 15,800 రూపాయల చొప్పున దక్కించుకున్నారని చెప్పారు. దీంతో ఫ్లాట్ల ధరలు రెండింతలు పలికినట్లు తెలిపారు. 44వ జాతీయ రహదారి పక్కన రామారెడ్డి రోడ్డు సమీపంలో ధరణి టౌన్షిప్ ఉందన్నారు. సమీపంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, ఎస్పీ కార్యాలయం ఉన్నందున డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. ఉద్యోగులు, ప్రజలు వేలంలో పాల్గొని తమకు నచ్చిన ధరకు పాడి ఫ్లాట్లను సొంతం చేసుకుంటున్నారని తెలిపారు. మంగళవారం 70 ఫ్లాట్లను వేలం ద్వారా విక్రయించామని చెప్పారు. ఫ్లాట్ల వేలం ద్వారా మొత్తం 26,85,63,252 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. ఫ్లాట్ల ప్రత్యక్ష వేలానికి మంచి స్పందన లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా రెవెన్యూ కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీఓ శ్రీను, కలెక్టర్ ఏవో రవీందర్, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ కు ప్రవాస అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భీమ్గల్ పురపాలక సంఘం చైర్పర్సన్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కన్నె ప్రేమలతా సురేందర్ ను బుధవారం రోజు ప్రవాస భారతీయుల హక్కులు మరియు సంక్షేమ వేదిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు స్థానిక మున్సిపల్ కార్యాలయానికి విచ్చేసి మర్యాదపూర్వకంగా చైర్పర్సన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వీరితో పాటు స్థానికంగా ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోటపాటి నరసింహనాయుడు మాట్లాడుతూ రానున్న 3 ఏళ్లలో మంత్రి చొరవతో భీమ్గల్ పట్టణాన్ని మరింత అభివృద్ధి పరచాలని వారికి సూచించి వారిని సన్మానించారు. ఈరోజు భీమ్గల్కి వచ్చిన సందర్భంగా ఇటీవల మున్సిపల్ చైర్మన్ గా చైర్పర్సన్ గా ఎన్నిక కాబడినటువంటి మా సోదరి కన్నె ప్రేమలత గారిని అభినందించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బాలభగత్, కౌన్సిలర్లు లింగం, నర్సన్న, గంగాధర్ మరియు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దొనకట్టి నర్సయ్య, కోఆప్షన్ మెంబర్ మోయిస్, యూత్ అధ్యక్షుడు రావుట్ల అరవింద్, టీఆర్ఎస్ కార్యకర్తలు అశోక్, వ్యాపారవేత్త సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు అధ్యయన శాఖ తెలంగాణ విశ్వవిద్యాలయంలోనే ఒక గొప్ప విశిష్టత గలదని, విభిన్నమైందని టీయూవీసీ ఆచార్య రవీందర్ పేర్కొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన శాఖలో నూతన విద్యార్థులకు ఆహ్వాన వేడుకను బుధవారం ఉదయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి రవీందర్ విచ్చేసి మాట్లాడుతూ తెలుగు అధ్యయన శాఖ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఒక గొప్ప విశిష్టత గలదని విభిన్నమైందన్నారు. ఈ ఆహ్వాన వేడుకల్లో తెలంగాణ తల్లి బోనాలు, బతుకమ్మ ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. పోతరాజు అలంకరణ, వేషధారణ, డప్పు దరువుకు అనుగుణంగా అడుగుల చిందులు అనేది అద్భుతంగా ఉందన్నారు. తెలుగు అధ్యయన శాఖ పరిశోధనల్లో అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నారన్నారు. రాష్ట్రపతి పురస్కారాలతో పాటుగా ఉత్తమ అధ్యాపక బహుమతులు పొందిన అధ్యాపకులు ఉన్నారని వివరించారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు నిర్వహించడమే గాక దేశ విదేశాల్లో సాహిత్య సభల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. తెలుగు అధ్యయన శాఖ అధ్యక్షులు కె లావణ్య మాట్లాడుతూ తెలుగు అధ్యయన శాఖ నుంచి విద్యార్థులు సృజనాత్మక కళలను వెలికితీస్తూ ప్రత్యేకంగా ఒక యువ సాహితీ ప్రచురణను వెలువరించాలని సంకల్పించినట్లు ఆమె పేర్కొన్నారు. So just before that one, they have interacted with juniors and make several efforts to understand the situation in the university, particularly how to make and how to represent with professors and associate professors and teaching community especially, and also give some guidelines to for helping in examination pattern. ఈ కార్యక్రమంలో ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఆటపాటలు, ఉపన్యాసాలు వంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఆహ్వానం పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అదనపు డీజీపీ నాగిరెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు. బుధవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర అదనపు డీజీపీ, నార్త్ జోన్ ఐజీపీ మాన్యా నాగిరెడ్డి పర్యటించారు. బాసర జోన్లో గల 4 జిల్లాలు నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల పోలీస్ అధికారులు పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం ఏఆర్ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. తదుపరి జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీజీపీ నాగిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నూతన కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో కొత్త ఉద్యోగులకు సిద్ధపడుతున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, పోలీస్ శాఖలో సిబ్బంది సర్వీసు సంబంధించిన విషయాలు, ప్రమోషన్ కు సంబంధించిన వివరాలు అన్ని పోలీస్ స్టేషన్లలో 5S విధానం ఎల్లప్పుడూ అమలులో ఉండే విధంగా చూడాలని, ప్రతి కేసుల్లో కొత్త రకాల టెక్నాలజీలను వాడుకోవాలని, గంజాయి, మట్కా, గుట్కా మొదలగు చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై గట్టి నిఘా వ్యవస్థ పటిష్టపరచాలని, ప్రస్తుతానికి నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను కంట్రోల్ చేయడంలో సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కెఆర్ నాగరాజు, జగిత్యాల జిల్లా ఎస్పీ సిహెచ్ సింధు శర్మ, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు, అదనపు డీసీపీ డాక్టర్ వినీత్, అడ్మినిస్ట్రేషన్ అధికారి రామారావు, సూపరింటెండెంట్లు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా మత్స్య సర్వసభ్య సమావేశం జిల్లా మత్స్య శాఖ అధికారి ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో బుధవారం జిల్లా మత్స్య పారిశ్రామిక లిమిటెడ్ నిజామాబాద్ సర్వసభ్య సమావేశం న్యూ అంబేద్కర్ భవనంలో నిర్వహించారు. సర్వసభ్య సమావేశానికి నిజామాబాద్ జిల్లాలో ఉన్న గ్రామాల్లో ప్రతి గ్రామానికి చెందిన సొసైటీ అధ్యక్షులు హాజరయ్యారు. మాజీ జిల్లా మత్స్యకారుల డైరెక్టర్ బట్టు నరేందర్ మాట్లాడుతూ మత్స్యకారుల తరపున మత్స్యకారులకు ఉన్న సమస్యలను మత్స్య శాఖ అధికారి ఏడీ ఆంజనేయులకు క్లుప్తంగా వివరించారు. ముఖ్య అతిథిగా గంగపుత్ర కులానికి చెందిన ఎన్డీసీసీపీ డైరెక్టర్ కోరాట్పల్లి ఆనంద్ మాట్లాడుతూ మత్స్య శాఖ అధికారికి గంగపుత్రులకు ఉన్న సమస్యలను పరిష్కరించి వారికి తగ్గు న్యాయం చేయాలని మత్స్య శాఖ అధికారికి క్లుప్తంగా వివరించారు. మత్స్యకారులకు ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వం వారికి కేటాయించిన ప్రతి పథకాన్ని ప్రతి మత్స్యకారుడు వినియోగించుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లా మత్స్య శాఖ అధికారి ఏడీ ఆంజనేయులు మత్స్యకారులపై ఉన్న సమస్యలపై వివరించారు. కాబట్టి ఈ సమావేశంలో కూడా మనం చాలా మన సమస్యలు కాబట్టి చర్చించుకొని ఓపికతోటి తీర్మానం చేసుకొని పైకి కమిషనర్ గారికి, పై అధికారులకు పంపితే బాగుంటుంది. ఎందుకంటే మన సమస్యలు నెరవేరాలంటే జనరల్ బాడీ ద్వారానే మనం పంపాల్సి ఉంటుంది కాబట్టి. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీపీ డైరెక్టర్ కొరాట్పల్లి ఆనంద్, డిఎఫ్సిఎస్ మాజీ బింగి పెంటయ్య, బిఎఫ్సిఎస్ మాజీ డైరెక్టర్ కప్ప గంగాధర్, ఎన్డీసీసీబీ మాజీ డైరెక్టర్లు పోషెట్టి, మీసాల రవి, జిల్లాలో ఉన్న గ్రామాల వారీగా సొసైటీ అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మాట నిలబెట్టుకునే మనసున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో మెప్మా, ఐకేపీ ఉద్యోగులు పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు. టీఎన్జీఓ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. టప్పకాయలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు.
జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు కిషన్ మాట్లాడుతూ మాట నిలబెట్టుకునే మనసున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు ఇవ్వడం గొప్ప విషయమని, ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. జిల్లా ఐకేపీ మెప్మా ఉద్యోగుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మరి మా ఉద్యోగులందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగులుగా ట్రీట్ చేస్తామని ఏదైతే అనౌన్స్మెంట్ చేసిండో దానికి నిజామాబాద్ జిల్లా ఎంప్లాయీ జేఎస్ పక్షాన వారికి ప్రత్యేకమైన మరి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో వేల్పూర్ మండల ఫీల్డ్ అసిస్టెంట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఐకేపీ మెప్మా సిబ్బందికి పే స్కేల్ వర్తింపజేస్తూ అసెంబ్లీలో ప్రకటన చేయడంతో ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులు కుంట గంగారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని కేసీఆర్ ప్రకటన చేయడంతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసి వేల్పూర్ మండల ఫీల్డ్ అసిస్టెంట్లు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీఎస్ ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటాలకు ఇందల్వాయి మండల ఫీల్డ్ అసిస్టెంట్లు క్షీరాభిషేకం. ఇందల్వాయి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు జగ్గారాములు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో పెద్దన్నలాగా వీరు మా పిల్లలే అని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నామని అసెంబ్లీలో ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ సార్ గారు మా మీద దయ చూపించి 4150 సెర్పు ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాన్ని కల్పించినందుకు కేసీఆర్ సార్ గారికి మరియు కేటీఆర్ సార్ గారికి మరి దయాకర్ సార్ గారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం సువర్ణ, సిసిలు అనురాధ, అధ్యక్షులు తలారి సంజీవ్ కుమార్, రఘు, రవికుమార్, శేఖర్, రమేష్, స్రవంతి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు డిమాండ్ చేశారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ నిజామాబాద్ జిల్లా 8వ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ సంస్థను ప్రైవేటీకరణను ప్రతి ఒక్క బిఎస్ఎన్ఎల్ సంస్థ ఉద్యోగి అడ్డుకుని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలని ఆయన అన్నారు. వేతన సవరణను తక్షణమే అమలు చేసి ఈ 4G సేవలను వెంటనే ప్రారంభించి వినియోగదారులకు నాణ్యమైన మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ సంస్థలకు దీటుగా సేవలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించి వినియోగదారులకు నాణ్యమైన మెరుగైన సేవలను అందించాలని సభలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిఎస్ఎన్ఎల్ ఇప్పటికే ఈ రోజున కావాలని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. రోజు రోజుకి దాన్ని నిర్వహణని కానివ్వకుండా దేశంలో మహిళలపై, చిన్నారులపై పెరుగుతున్న అత్యాచారాలు, హత్యలు ఆపేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త సరికొండ రుషికేష్ రాజు సైకిల్ యాత్ర చేపట్టారు. దేశంలో మహిళలపై, చిన్నారులపై రోజు రోజుకు పెరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు నిరసనగా మిర్యాలగూడ నుంచి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వరకు సాగే సామాజిక కార్యకర్త సరికొండ రుషికేష్ రాజు సైకిల్ యాత్ర 9వ రోజు నిజామాబాద్ కు చేరుకుంది. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ దేశంలో నిత్యం సరాసరి 77 అత్యాచార కేసులు నమోదవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలో అసలు మహిళల రక్షణ ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న మహిళలపైన మరియు చిన్నపిల్లలపైన అత్యాచారాలకు మరియు అఘాయిత్యాలకు నిరసనగా ఈ యాత్ర ఢిల్లీ రాష్ట్రపతి భవన్ వరకు కొనసాగుతుంది. ఏప్రిల్ 5వ తారీఖు వరకు ఢిల్లీలో చేరుకుంటాం. తెలంగాణ విభజన పట్ల ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై రాజ్యసభలో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర విభజన పట్ల ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోడీ తెలంగాణ విభజన సరైన పద్ధతిలో జరగడం లేదనడం సరైంది కాదని మండిపడ్డారు. తెలంగాణ విభజన సమయంలో బీజేపీ సైతం మద్దతు ఇచ్చిందని, సుదీర్ఘ కాలంగా చర్చించి సరైన రీతిలోనే విభజన జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ మే कांग्रेस सरकार अहम भूमिका निभाई, उसके साथ क्या किया? जिस केंद्र ने यहां सत्ता में बैठने के लिए उनको मौका दिया था, उनके साथ क्या किया? उन्होंने बहुत शर्मनाक तरीके से आंध्र प्रदेश का विभाजन किया, माइक बंद कर दिए गए,
मिर्ची स्प्रे की गई, कोई डिस्कशन नहीं हुई। क्या यह तरीका ठीक था? क्या ये लोकतंत्र? Struggle. One of the biggest struggles ever witnessed in the history of India was the bifurcation of Andhra Pradesh. Under the leadership of our Chief Minister KCR Garu, we went through 14 years of struggle to eventually get it. अगर हाउस में तेलंगाना का बिल पास हुआ तो पास हुआ, क्योंकि हाउस इज सुप्रीम. Nobody can question the authority of the House. Nobody can question the authority of the chair. Not even the Prime Minister can question the authority of this House, sir. But yesterday he raised it. अगर आपको तकलीफ हुआ बाइफर्केशन में, मैं पूछना चाह रहा हूं कि कितने बार वो रीऑर्गेनाइजेशन बिल यहाँ पे अमेंडमेंट को आया है. రాష్ట్ర అసెంబ్లీ శాసన మండలి బడ్జెట్ సమావేశాలు ముగియడంతో అసెంబ్లీ ఆవరణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తేనేటి విందు చేసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ శాసన మండలి సమావేశాలు ముగియడంతో అసెంబ్లీ ఆవరణలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తేనేటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అసెంబ్లీ, శాసనసభ అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలపై చర్చించారు. జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యక్ష వేలం ద్వారా 30.37 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడించారు. కామారెడ్డి మండలం అడ్లూర్ శివార్లోని ధరణి టౌన్షిప్ లోని ప్లాట్ల ప్రత్యక్ష వేలం ద్వారా 30.37 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. రామారెడ్డి రోడ్డులోని గెలాక్సీ ఫంక్షన్ హాల్లో బుధవారం ప్రత్యక్ష వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత 3 రోజుల నుంచి గెలాక్సీ ఫంక్షన్ హాల్లో ప్రత్యక్ష వేలం నిర్వహించినట్లు చెప్పారు. మొదటి రోజు 14.91 కోట్లు, రెండవ రోజు 11.98 కోట్లు, మూడవ రోజు 3.48 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. బుధవారం 49 ప్లాట్లకు వేలంపాట నిర్వహించారు. వీటిలో 40 ప్లాట్లు విక్రయించారు. 9 ప్లాట్లకు రేపు వేలం వేస్తామని పేర్కొన్నారు. గురువారం 49 ప్లాట్లకు వేస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ధర్మపురి జాతర దృష్ట్యా ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సు సౌకర్యాలు కల్పించినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ రవీందర్ తెలిపారు. ఆర్మూర్ ఆర్టీసీ డిపో ఆవరణలో ధర్మపురి జాతరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డీఎం రవీందర్ మాట్లాడుతూ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాల దృష్ట్యా ప్రత్యేక బస్సు సౌకర్యాలు కల్పించడం జరిగిందని, ప్రతిరోజు 30 ట్రిప్పులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను, భక్తులను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ సదవకాశాన్ని టీఎస్ఆర్టీసీ ఆర్మూర్ డిపో వాళ్ళు కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని భక్తులు అధిక సంఖ్యలో వినియోగించుకొని ఆర్మూర్లోని పెర్కిట్లో గల తిరుమల గార్డెన్స్ లో క్షత్రియ జూనియర్ కళాశాల ఫేర్వెల్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఏఈఓ రఘురాజ్, ప్రధాన వక్తగా దక్షిణ భారతదేశ విద్యాభారతి ప్రతినిధి హరిస్మరణ్ రెడ్డి హాజరయ్యారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు కళాశాల చైర్మన్ ఆల్జాపూర్ శ్రీనివాస్ ముఖ్య అతిథులు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం ముఖ్య అతిథులకు కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. విద్యార్థులు వివిధ రకాల వేషధారణలతో నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు. అనంతరం డిఐఈఓ రఘురాజ్, ప్రధాన వక్త హరిస్మరణ్ రెడ్డిలు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని, ఇంటర్మీడియట్ విద్య అనేది విద్యార్థి దశలో అత్యంత కీలకమైందన్నారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా క్షత్రియ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలిపారు. మీ ఇంద్రియాలు మొత్తంగా కూడా మీ కంట్రోల్ ఉంటే మీరు కోరుకున్నది చేయాలనుకున్నది ఆసక్తి ఒక 5-10 నిమిషాలు ప్రాణాయామం చేసినట్టయితే బాడీ మొత్తంగా కూడా మీ నియంత్రణ
ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్దొల్ల గంగారెడ్డి, కళాశాల కోశాధికారి అల్జాపూర్ గంగాధర్, కళాశాల వైస్ చైర్మన్ అల్జాపూర్ లక్ష్మీనారాయణ, కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్, ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, లెక్చరర్లు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో నేటి నుండి 12 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభించామని డిఎంహెచ్ఓ సుదర్శనం తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 12 ఏండ్ల నుంచి 14 ఏండ్ల వయసున్న వారికి కోవిడ్ టీకాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని బుధవారం నిజామాబాద్ డిఎంహెచ్ఓ సుదర్శనం తెలిపారు. ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. సిబ్బందికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రస్తుతం టీనేజర్లకు అందిస్తున్న విధంగానే 12, 13, 14 ఏండ్ల వయసున్న బాలలకు వ్యాక్సిన్ అందిస్తామని డిఎంహెచ్ఓ సుదర్శనం తెలిపారు. సీఎం కేసీఆర్ స్పీకర్ పోచారంపై బీజేపీ నాయకుడు మల్యాద్రి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోటగిరి టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై వర్ని మండల వేదికగా బీజేపీ నాయకులు మల్యాద్రి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా ప్రాంగణంలో తెరాస పార్టీ మండల అధ్యక్షులు ఎంపీపీ జెడ్పీటీసీల ఆధ్వర్యంలో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మా సహనాన్ని పరీక్షించవద్దు. కుసంస్కారంతో ప్రజాస్వామ్య విలువలను విస్మరిస్తూ సీఎం కేసీఆర్ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపైన బీజేపీ నాయకులైన మల్యాద్రి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు, నిందారోపణలను మండల తెరాస పార్టీ కుటుంబ సభ్యులు ముక్త కంఠంతో ఖండిస్తున్నామన్నారు. నాకు సంస్కారం ఉన్న నాయకుడు మా నాయకుడు, ఆ వ్యక్తి గురించి కానీ, ఆ వ్యక్తి కుటుంబం గురించి కానీ, మా టీఆర్ఎస్ కార్యకర్తల గురించి కానీ, మీ బీజేపీ నాయకులు కానీ, మీ కార్యకర్తలు కానీ మాట్లాడితే కోటగిరి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, ఎంపీపీ సునీత శ్రీనివాస్, జెడ్పీటీసీ శంకర్ పటేల్, జిల్లా మండల కోఆప్షన్ సభ్యులు సిరాజ్ బాయ్, ఇస్మాయిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య అరవింద్, మండల సర్పంచ్లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మండల పరిధిలోని వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మండల నాయకులు, యువజన విభాగం కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు పనులు, బడా భీమ్గల్లో పలు అభివృద్ది పనులను ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ గ్రామంలో 30 లక్షల రూపాయలు, గోన్గొప్లా గ్రామంలో 20 లక్షల రూపాయలు, సికింద్రపూర్ గ్రామంలో 5 లక్షల రూపాయలు, ఎంజీ తాండాలో 10 లక్షల రూపాయలు, రూప్లా తాండాలో 5 లక్షల రూపాయల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొనకంటి నర్సయ్య, జెడ్పీ కోఆప్షన్ ఎంఎంఓయిస్, రైతు బంధు మండలాధ్యక్షులు శర్మనాయక్, వైస్ ఎంపీపీ బాబాయి, బడా భీమ్గల్ సర్పంచ్ ఎర్రోళ్ల సంజీవ్, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మోహన్, గోన్గొప్ల సర్పంచ్ అనసూయ, ఎంపీటీసీ శ్రీరామ్ ప్రమీల, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ము నరేష్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలో పలు గ్రామాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేయించారని టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. భీమ్గల్ మండలంలోని గోన్గొప్ల గ్రామంలో 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అమ్మ కూడా అడగంది అన్నం పెట్టదు కానీ తల్లికి పిల్లల ఆకలి తెలిసే విధంగా మా ఊరు సమస్యలన్నీ మంత్రికి తెలుసని వారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి రుణపడి ఉంటామని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మహేష్, జెడ్పీటీసీ రవి, జెడ్పీ కోఆప్షన్ మోజీస్, రైతు బంధు అధ్యక్షులు శర్మనాయక్, సర్పంచ్ అనసూయ, నరసింహాచారి, ఎంపీటీసీ ప్రేమలత, తెరాస అధ్యక్షులు నరేష్, రైతు బంధు అధ్యక్షులు భూమేశ్వర్, అశ్విని, ప్రవీణ్ గౌడ్, శ్యామ్, దేవేందర్, ప్రమోద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రెంజల్లో ఎన్ఆర్ఈజీఎస్ 10 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు పనులను ఎంపీపీ లోలపు రజని ప్రారంభించారు. రెంజల్ మండల కేంద్రంలో ఎన్ఆర్ఈజీఎస్ 10 లక్షల రూపాయల నిధులతో ఎంపీపీ లోలపు రజని సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెంజల్ మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద 1,30,00,000 నిధులు మంజూరు కావడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా 10 లక్షల రూపాయల నిధులతో ఈ రోజు సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. రామాలయం ముందు చేపడుతున్న ఈ రోడ్డుకు పంట పొలాలకు రైతులు ఎక్కువగా వెళ్లడం జరుగుతుందన్నారు. కావున మంచి నాణ్యతతో రోడ్డును నిర్మించాలని ఆమె సూచించారు. అలాగే ఎన్ఆర్ఈజీఎస్ కింద 10 లక్షల రూపాయలు మంజూరు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణానికై భూమి పూజ చేసుకోవడం జరిగింది. మన రెంజల్ మండల కేంద్రం మొత్తం మీద 1,30,00,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఎస్ నిధులతో మొత్తం మీద నిధులు రావడం జరిగింది. అందులో భాగంగానే రెంజల్కు 10 లక్షల రూపాయలతో ఈ సీసీ రోడ్ నిర్మాణానికై భూమి పూజ చేసుకోవడం. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, బీజేపీ మండల నాయకులు కిషోర్, పోచయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని, తమ బాధలను గుర్తించి విధుల్లోకి తీసుకున్న సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నందిపేట్ ఫీల్డ్ అసిస్టెంట్ల మండల అధ్యక్షుడు సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు.
నందిపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద నందిపేట మండలంలోని అన్ని గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు ముఖ్యమంత్రి తిరిగి వారిని విధుల్లోకి చేరే విధంగా ప్రకటించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. రోడ్డున పడ్డ తమ కుటుంబాన్ని ఆదుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని గుర్తు చేశారు. ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నందువల్ల బడుగు బలహీన ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మేమంతా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెంటే ఉంటామని, టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటామని ఫీల్డ్ అసిస్టెంట్లందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి, నందిపేట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్, నందిపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పోషెట్టి, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షులు సంతోష్, 32 గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దళిత బంధు లబ్ధిదారులకు ఎంపీడీఓ గోపాలకృష్ణ అవగాహన కల్పించారు. రెంజల్ మండల కేంద్రంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దళిత బంధు లబ్ధిదారులతో ఎంపీడీఓ గోపాలకృష్ణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు దళిత బంధు లబ్ధిదారులకు చివరిసారిగా వారు ఎంచుకున్న పథకం గురించి వివరించారు. అలాగే వారికి దళిత బంధుపై ఉన్న అనుమానాలు కూడా నివృత్తి చేయడం జరిగిందన్నారు. అలాగే ఎవరైతే దళిత బంధు పథకంలో భాగంగా స్కీమ్ చేసుకున్నారో వారి నుండి దరఖాస్తులను స్వీకరించి ఎస్సీ కార్పొరేషన్ కు పంపడం జరుగుతుందన్నారు. అలాగే మొదటి విడతలో దళిత బంధులో లబ్ధి పొందిన లబ్ధిదారులు రెండవ విడతలో ఎంపికయ్యే లబ్ధిదారులకు ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామచందర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, దళిత బంధు లబ్ధిదారులు ఉన్నారు. ఏసీ రెవెన్యూ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు దళిత బంధు లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసి చివరిసారిగా వాళ్ళు ఏ స్కీమ్ అయితే కోరుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోమని వాళ్ళని చెప్పడం జరిగింది. వాళ్ళకున్న అనుమానాలు కూడా నివృత్తి చేసి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో హర్షం వ్యక్తం చేస్తూ రెంజల్ మండలంలోని సాటాపూర్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో ఉపాధి హామీ క్షేత్ర సహాయకులతో పాటు తెరాస నాయకులు ఉపాధి హామీ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల మండల అధ్యక్షులు మధు మాట్లాడుతూ గ్రామాల్లో కూలీలకు ఉపాధి కల్పిస్తూ అభివృద్ది పనులు చేపట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం చాలా అభినందనీయమన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల ఇబ్బందులను గుర్తించి తమను తిరిగి విధుల్లోకి తీసుకోవడం చాలా గర్వకారణమన్నారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మాకు తిరిగి విధులకు తీసుకుంటామని చెప్పడం మాకు చాలా సంతోషకరం. ఈరోజు మా కుటుంబాల తరఫున మేము మాటించిన పెద్దన్న లెక్క ఇలాంటి పొరపాటు చేయొద్దు, మీకు అండగా ఉంటారని చెప్పి ఈ కార్యక్రమంలో సర్పంచ్ వికార్ పాషా, తెరాస నాయకులు లలిత రాఘవేందర్, పార్థవాణి సాయిరెడ్డి, పలు గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు శోభన్, గోపి, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐకేపీ ఉద్యోగులకు ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు అందిస్తామని తెలపడంతో సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిల చిత్రపటాలకు బీర్కూర్ టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. బీర్కూర్ మండలంలో సెర్ప్ ఐకేపీ ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు ఇవ్వడం జరుగుతుందని అసెంబ్లీ సాక్షిగా తెలియజేయడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనకు తనవంతు సహకారం చేసిన గ్రామీణాభివృద్ది శాఖ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ కు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీఎంసీసీలు సీఎం కు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిలకేశ్వర్ రఘు, ఎక్స్ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్, జెడ్పీటీసీ స్వరూప శ్రీనివాస్ యాదవ్, కోఆప్షన్ సభ్యులు ఆరిఫ్, ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు ఆవారి గంగారం, తెరాస మండల అధ్యక్షులు లాడేగామ వీరేశం, ఎంపీడీఓ రాధ, సూపరింటెండెంట్ భానుప్రకాష్, దుంపలరాజు, గంగారం తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో బోర్గాం కేలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఈ రక్తదాన కార్యక్రమం జరిగింది. మాక్లూర్ మండలం బోర్గాం గ్రామంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 20 మంది యువకులు రక్తదానం చేశారు. నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి హ్యూమన్ రైట్స్ మాక్లూర్ మండల అధ్యక్షులు శ్రీనాథ్, ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు భాస్కర్ రావు, ఉపాధ్యక్షులు డాక్టర్ బిల్లా సాయిబాబా, మహిళా అధ్యక్షురాలు స్వప్న, సహాయ కార్యదర్శి సత్యపాల్, గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోరం. దీనివల్ల ఏంటిదంటే ఎక్కడైతే అన్యాయంగా అక్రమంగా ప్రజల మీద దాడి కానీ
ఎటువంటి కార్యక్రమాలు అట్లాంటి కాని కేసులు ఉంటే విలేజ్లలో కానీ ఎక్కడ కానీ మా దృష్టికి తీసుకొస్తే మేము న్యాయంగా పోరాడతామని. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలతో పేదింటి ఆడపడుచులకు గౌరవం పెరిగిందని భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ పేర్కొన్నారు. భీమ్గల్ పురపాలక కార్యాలయంలో బుధవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 26 మంది లబ్ధిదారులకు చెక్కులను మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నర్సయ్య లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలకు రుణపడి ఉంటామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1,116 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలను ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గున్నాల బాలభగత్, కౌన్సిలర్ నర్సయ్య, సతీష్ గౌడ్, సిహెచ్ గంగాధర్, నాయకులు శర్మ నాయక్, అజ్మతుల్లా, మల్లెల ప్రసాద్, మోయిస్, గంగాస్వామి, పురావస్తు నరేష్, డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకుని ఫీల్డ్ అసిస్టెంట్లకు జీవం పోశారని జెడ్పీ వైస్ చైర్పర్సన్ రజితా యాదవ్ అన్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇవ్వడంతో బుధవారం ఎడపల్లిలో మాజీ ఫీల్డ్ అసిస్టెంట్లందరూ మండల ఉపాధి కార్యాలయం దగ్గర సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము నడుచుకుంటామని, ఆందోళనలు ఇక నుండి చేపట్టబోమని స్పష్టం చేశారు. 2 ఏళ్లుగా తాము తమ కుటుంబాలు నరకయాతన చెందామన్నారు. ఇక నుండి బాధ్యతగా నడుచుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకుని ఫీల్డ్ అసిస్టెంట్లకు జీవం పోశారన్నారు. వారి విధులకు తిరిగి తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరియు గౌరవ మా శాసనసభ్యులు షకీల్ అన్న గారికి, గౌరవ మా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవితక్క గారికి, గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇక సక్రమంగా విధులు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సంఘం అధ్యక్షులు కళ్యాణ్, రమేష్, గంగాధర్, సాయిలు, సాంకేతిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు సామాజిక, పర్యావరణ రక్షణ వంటి బాధ్యతలను గుర్తించాలని తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో డిచ్పల్లి మండలంలోని వర్తిపూర్ గ్రామంలో కొనసాగుతున్న 5వ రోజు జాతీయ సేవా పథకం శిబిరాన్ని తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి సందర్శించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ సేవా పథకంలో చేరిన విద్యార్థులు అనేక మంది నేడు ఉన్నత స్థాయి పదవులను పొందడం జరిగిందన్నారు. కావున ప్రతి విద్యార్థి చదువుతో పాటు సామాజిక సేవలు, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ సంరక్షణ వంటి సామాజిక బాధ్యతలను గుర్తించి వాటిని అనుసరించాలని, ప్రతి విద్యార్థి ఉన్నత విలువలను పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీరడి సుజన, మాజీ సర్పంచ్ పద్మారావు, కళాశాల ప్రిన్సిపాల్ చంద్రవిఠల్, కళాశాల అధ్యాపకులు నారాయణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి నరసింహారెడ్డి, విద్యార్థి వాలంటీర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. రెంజల్ మండలంలోని నీలా గ్రామంలో ఎస్ఐ సాయన్న గ్రామస్తులతో సీసీ కెమెరాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బోధన్ రూరల్ సీఐ రవీందర్ నాయక్ పాల్గొన్నారు. నీలాలో గత వారం రోజుల్లో వరుసగా 3 దొంగతనాలు జరగడంతో గ్రామంలో గ్రామస్తులు ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఉంటుందన్నారు. అలాగే గ్రామంలో దొంగతనాలు, చట్ట వ్యతిరేకమైన చర్యలకు తావు లేకుండా ఉంటుందని ఆయన అన్నారు. నేరాల నియంత్రణ కొరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లయితే ఏవైనా దొంగతనాలు జరిగితే వారిని గుర్తించడానికి సులభంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లలిత రాఘవేందర్, వైస్ ఎంపీపీ యోగేష్, ఎంపీటీసీ గడ్డం స్వప్న రామచందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలంలోని దోన్పాల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ పరసదేవన్న అధ్యక్షతన తెరాస ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పథకం లబ్ధిదారులకు మోర్తాడ్ మండలం తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, గ్రామ ప్రత్యేక అధికారి సిసి మహేందర్ దళిత బంధు పథకం లబ్ధిదారుల సమావేశానికి విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా షెడ్యూల్ కులాల కుటుంబ సభ్యులకు అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలపాలనే సదుద్దేశంతో ఈ పథకం అమలు చేసిందన్నారు. ఇది మీ జీవిత కాలంలో వచ్చే ఒక మంచి సొసైటీలో చాలా మంది కూడా మోర్తాడ్ మండల కేంద్రంలో జరిగిన భీమ్గల్ పాత తాలూకా వ్యవసాయ సంఘ భవనంలో భీమ్గల్ తాలూకా స్థాయి రైతుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని గ్రామాల రైతులు విచ్చేశారు. ఈ సమావేశంలో అన్ని గ్రామాల రైతుల కోరిక మేరకు నూతన కమిటీ పాత తాలూకా స్థాయి వ్యవసాయదారుల
సంఘం అధ్యక్షులు బద్దం సునీతారెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా కిషన్ రెడ్డిని, జాయింట్ సెక్రటరీగా దేవదాసులు, అలాగే అన్ని మండలాల నుండి సలహాదారులుగా కమర్పల్లి నుండి మురళీ సంతోష్, వేల్పూర్ నుండి రాజేందర్, ఏర్గట్ల మండలం నుండి రాజారెడ్డిలను వ్యవసాయ కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో నియామకం జరిగిందని సంఘం అధ్యక్షులు తెలిపారు. దుబ్బాక గ్రామం దర్పల్లి మండలంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మెత్కు గంగవ్వ మరియు ఇతర కుటుంబ సభ్యులను తెరాస పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. వీరి వెంట గడ్కోల్ సంజీవ్ రెడ్డి తెరాస పార్టీ జిల్లా నాయకులు, బోడ మహేందర్ తెరాస పార్టీ నిజామాబాద్ మండల మాజీ అధ్యక్షులు మరియు దుబ్బాక తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మోడల్ స్కూల్లో సైన్స్ ఫేర్ ప్రారంభించిన ఎంపీపీ డి కొండ హరిత విద్యార్థులు చేసిన కొత్త ప్రయోగాలు చూసి వారిని అభినందించారు. విద్యార్థులు మరిన్ని కొత్త ఆవిష్కరణకు బాటలు వేయాలని, విజయాలను సొంతం చేసుకోవాలని కోరారు. కామారెడ్డి జిల్లా పిట్లం ఎంపీడీఓ ఆఫీసులో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవిత విజయ్, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. రుద్రూర్ మండలం బీజేపీ కార్యకర్తలపై తెరాస నాయకులు తాగి గోండాయిజం, బీజేపీ బలోపేతానికి ఓర్వలేక రౌడీల్లాగా ప్రవర్తించడం చాలా బాధాకరమని, బీజేపీ కార్యకర్తలపై చేసిన దాడికి పూర్తి బాధ్యత సభాపతిదేనని, జరిగిన దాడికి పూర్తి వివరణ ఇవ్వాలని, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో గల యూపీహెచ్సీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 12 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు గల వారందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ తో పాటు చిన్నపిల్లలకు యూఐపీ కార్యక్రమంలో భాగంగా టీకాలు వేస్తున్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుండి 12 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకు కోవిడ్ టీకాలు వేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలకు పుట్టినప్పటి నుంచి సంవత్సరంన్నర వరకు టీకాలు కూడా ఇమ్యునైజేషన్ ఇవ్వడం జరుగుతుంది. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటారు, దాన్ని యూఏపీ అంటారు. అది కూడా మన పిఎస్సి పరిధిలో మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ మిర్యాలగూడ పట్టణం నుండి ఢిల్లీ రాష్ట్రపతి భవన్ వరకు సామాజిక కార్యకర్త సరికొండ ఋషికేశ్వర్ రాజు చేపట్టిన సైకిల్ యాత్ర నేడు ఆర్మూర్ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మహిళలపై మరియు చిన్నపిల్లలపై రోజు రోజుకు అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా మహిళపై అఘాయిత్యాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన మిర్యాలగూడ నుండి ఢిల్లీ రాష్ట్రపతి భవన్ వరకు సైకిల్ యాత్ర ప్రారంభించడం జరిగిందని తెలిపారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర 52,100 రూపాయలు పలకగా, 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 47,770 రూపాయలు పలికింది. అదేవిధంగా తులం వెండి ధర 700 రూపాయలు పలికింది. వీటితో పాటు 3% జీఎస్టీ అదనంగా వర్తిస్తుంది. ఇప్పుడొక ఆయుర్వేదిక్ చిట్కా చూద్దాం. చర్మ వ్యాధులు వేప చిగుళ్లను నూరి ఉసిరిక రసంలో కలిపి సేవించిన చర్మ వ్యాధులు తగ్గిపోవును. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ గొప్ప మనసున్న మహనీయుడు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడం సాహసోపేత చర్య. ఉమ్మడి జిల్లాలో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు. శాసనసభ సమావేశాలను వీక్షించిన ఆస్ట్రియా నేషనల్ కౌన్సిల్ బృందం. శాసనసభలో ఘన స్వాగతం పలికి సన్మానించిన స్పీకర్ పోచారం.
రాష్ట్రంలో మే 6 నుంచి ఇంటర్, మే 23 నుంచి ఎస్ఎస్సి పరీక్షలు. రీషెడ్యూల్డ్ విడుదల చేసిన సంబంధిత బోర్డు ఉన్నతాధికారులు. దార్శనికుడు, దృఢ సంకల్పం, ధైర్యశీలి సీఎం కేసీఆర్. శాసన మండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడి. కంటోన్మెంట్ అధికారులకు రక్షణ కల్పించాలి. తెలంగాణలో జాతీయ రహదారులు విస్తరించాలి. లోక్సభలో ఎంపీ బీబీ పాటిల్ డిమాండ్. తెలంగాణ విభజన సరైన రీతిలో జరగలేదని ప్రధాని మోడీ చెప్పడం విడ్డూరం. రాజ్యసభలో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి ప్రధానిపై కౌంటర్. దళిత బంధు యూనిట్ల స్థాపనలో లబ్ధిదారులకే పూర్తి స్వేచ్ఛ. ప్రగతి భవన్ లో దళిత బంధుకు ఎంపికైన లబ్ధిదారులతో కలెక్టర్ సిఎన్ఆర్ ముఖాముఖి. విద్యార్థులు విద్యార్థి దశ నుంచి లక్ష్యం వైపుగా సాగాలి. అర్సాపల్లిలోని ఓ పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ లో జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్. ముగిసిన రాష్ట్ర అసెంబ్లీ శాసన మండలి బడ్జెట్ సమావేశాలు. అసెంబ్లీ ఆవరణలో తేనేటి విందులో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మంత్రి ప్రశాంత్ రెడ్డిపై ఓ యువకుడి వీరాభిమానం. చేతిపై మంత్రి వేముల బొమ్మను పచ్చబొట్టుగా వేసుకున్న యువకుడు చింటూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టుల నోటిఫికేషన్ ఇస్తుంది. ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు అదనపు డీజీపీ నాగిరెడ్డి ఆదేశం. ప్రత్యక్ష వేలం ద్వారా ధరణి టౌన్షిప్ లో 30.37 కోట్ల ఆదాయం. కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.